వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ రాశి వారికి చాలా శుభప్రదమైన కాలం అని చెప్పవచ్చును. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. కాకపోతే ప్రతి పని యందు కూడా కాలయాపన జరుగుతూ ముందుకు సాగుతూ అంతిమ విజయం సాధించి జీవితంలో ఆనందకరమైన క్షణాలను అనుభవించే అవకాశము కనిపిస్తోంది. అలాగే ఆస్తుపాస్తులు కొంటారు. ఆస్తుపాస్తులు కొంటూను ఆర్థికంగా బలపడుతూను సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానానికి కోసం పాటుపడుతూ మీ యొక్క విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మెండుగా కనపడుతున్నాయి. కనుక తగిన ఏర్పాట్లు చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరము. అన్ని కార్యక్రమాలు కూడా ఆలస్యంగా అయినా కూడా కార్యక్రమాలు మటుకు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా కూడా నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అదనపు ఆదాయం కోసం కూడా చేసే ప్రయత్నాలు కూడా ఫలించి ఆర్థికంగా విశేషమైనటువంటి కాలం అని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ శివ, దుర్గా, గణపతి స్తోత్రములు, సుబ్రహ్మణ్య, దుర్గా పూజలు చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగే అవకాశం ఉంది. కనుక చక్కటి ఫలితాన్ని పొందడానికి తగిన ఆరాధన చేస్తూ ముందుకు సాగండి.